फर्स्ट बेटा अजीत सिंह, सेकंड गुजरात सिंह, थर्ड जोरावर सिंह, फोर्थ फतेह सिंह। और सत्तान కొంగేసుకుంటే అయిపోతుందమ్మా. ఇప్పటికి మనం మార్చ్ 23 నాడు వారిది సభ జరుపుకుంటూ ఉంటాం. ఈ అమరుల త్యాగాలు వృధా కావు. మనం పొందిన ఈ స్వతంత్రం, మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. ఇవాళ వందల సంవత్సరాల కాలం పాటు ఇలా భారత జాతి ఏకోన్ముఖులై ఎన్ని కష్టాలు పడ్డరో, ఎన్ని లక్షల మంది జైళ్ళల్లో మగ్గిపోయినరో, ఎన్ని వేల మంది త్యాగాలు చేసిండ్రో, దాని ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర ఫలం. కాబట్టి ఇవాళ వీర బాల దివాస్ నరేంద్ర మోడీ గారు ఈ జాతికి ఒక ప్రేరణ రావాలి, ఈ రాబోయే విద్యార్థులకు కూడా ఒక స్ఫూర్తినివ్వాలని చెప్పి అయితే వారు అందించారు. ఆ రోజుని జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్, భారతీయ జనతా పార్టీ ఆఫీసులో కూడా ఈ అమరుల యొక్క త్యాగాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు ఉంటాయి. అక్కడ కూడా పూజలు ఉంటాయి. అక్కడ కూడా పాల్గొనవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఆ అమరులను నివాళులర్పిస్తూ నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వతంత్ర సంగ్రామంలో దేశ స్వతంత్ర సంగ్రామంలో మన జాతి గౌరవాన్ని, జాతి ఐక్యతని, మన యొక్క సాంప్రదాయాలని, సనాతన ధర్మాన్ని కాపాడంలో ఎంతమంది అయితే అమరులైనరో ఆ అమరుల త్యాగాలను గుర్తించాలి, గౌరవించాలనేటువంటి సంకల్పంలో భాగంగానే అనేక మంది వీరులని స్మరించుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ దేశ రక్షణలో సిక్ జాతి యొక్క త్యాగాలను మరవలేమని చెప్పి భావించి 10వ సిక్కు మత గురువు అయినటువంటి గురు గోబింద్ సింగ్ ఆనాడు విదేశీ పాలకుల యొక్క దుర్మార్గాలకు వారు అమరులైతే వారి పిల్లలు నలుగురు
अजीत सिंह, जुजार सिंह, अजीत सिंह, जुजार सिंह, जोरावर सिंह, జోరావర్ సింగ్, ఫతే సింగ్. పెద్ద కొడుకులు 19వ సంవత్సరం 16 సంవత్సరం కొడుకులేమో యుద్ధంలో వీరమరణం పొందితే ఇవాళ చిన్న పిల్లలు 9వ ఏటలో 6వ సంవత్సరం ఉన్న పిల్లలు మీరు మతం మార్చుకోండి అని చెప్తే మా మతం మార్చుకోము, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తామని చెప్పి చిన్న పిల్లలు చూపిన తెగువ, వాళ్ళ సాహసం ఈ భారత జాతి ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పి ఇవాళ వాళ్ళ యాదిలో ఈరోజు వీర్ బాల్ దివస్, ఆ అమరుల యొక్క పేరు మీద జాతి యావత్తు ఈరోజు ఆ స్మరణ చేసుకుంటా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక మంది త్యాగదరుల యొక్క చరిత్రని బయటికి తీస్తూ ఉన్నారు. ఈరోజు వారు కోరిండ్రు ఆ అమరుల యొక్క త్యాగాల యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాంశంలో చేర్చాలని చెప్పి అయితే కోరిండ్రో తప్పకుండా ప్రధానమంత్రి గారికి నివేదించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రాబోయే తరాలు ఇవాళ మేము అనుభవిస్తున్న స్వేచ్ఛ, ఈ స్వతంత్రం ఊరికే వచ్చింది కాదు. దీని వెనుక అనేక త్యాగాలు ఉన్నాయి, అనేక రకాల రక్త తర్పణాలు ఉన్నాయి. కాబట్టి ఈ త్యాగాల చరిత్రని మననం చేసుకోవాల్సిన అక్కడ ఉన్నది. ఈ త్యాగాల చరిత్రని భారత జాతి గుండెలు నిలుపుకోవాల్సిన అక్కడ ఉన్నది. ఈ త్యాగాల చరిత్రని రాబోయే తరాలకు వారసత్వంగా అందించే అక్కడ ఉందనేటువంటి భావన ఉంది. కాబట్టి తప్పకుండా ఇవాళ గురు గోవింద్ సింగ్ తన మొత్తం కుటుంబాన్ని, వారితో పాటుగా తన మొత్తం కుటుంబాన్ని ఈ దేశ రక్షణ కోసం, భారత జాతి ఆత్మగౌరవం కోసం అమరులైలు. కాబట్టి ఆ అమరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అమరుల త్యాగాలు గుండెలు నిలుపుకుంటా ఉన్నాం. स्टेट सेक्रेटरी हरप्रीत सिंह जी, हमारा लीडर जयश्री जी, आज प्रधानमंत्री जी ने हमारा शहीदों का जो बलिदान हुआ था, हमारा देश के लिए, देश रक्षण के लिए, धर्म के लिए, हमारा स्वेच्छा रखने के लिए हंड्रेड्स ऑफ इयर्स जो जंग चला था, वो जंग में बहुत लोग शहीद हुए थे. वो शहीदों से हमेशा याद करने का जो इंसिडेंट है, हमारा सिख धर्म का गुरुदेव गुरु गोविंद सिंह जी, उनका 4 बेटा, 2 बेटा युद्ध में मरे थे. 19 साल का, 17 साल का 2 बेटा जो युद्ध में मरा था, जो छोटा बच्चा था, 9 इयर्स का, 7 इयर्स का जो बच्चा था, उनको कैसा मार डाला, कैसा शहीद हुआ, अभी भाई साहब ने बताया था. मैं समझता हूँ इस देश के अंदर thousands of people, lakhs of people शहीद हुआ था. वो शहीदों से आए भारत, हमारा जो स्वेच्छा स्वतंत्र हुआ था. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमारा सिख गुरुदेव जो सैक्रिफाइस किया था, जो बच्चों का जो सैक्रिफाइस आने वाला जनरेशन को मालूम होना चाहिए. हमारा संस्कृति, हमारा परंपरा, हमारा विश्वास के लिए कैसा त्याग किया था, वो आगे आने वाला जनरेशन को हम बताना है. वो त्याग का हम स्फूर्ति से लेना है बोल के पहले बार जो रिकॉग्नाइज करके प्रधानमंत्री जी ने कहा. एक नहीं और शहीदों का और जो बड़े बड़े नेता का, त्यागशीली का भी रिकॉग्नाइज करके, जो बिरसा मुंडा जो रिकॉग्नाइज करे थे,
ऐसे बहुत लोगों को मोदी जी आने के बाद द रियल हीरोज ऑफ इंडिपेंडेंस, रियल हीरोज ऑफ अवर धर्म के लिए जो लड़ा था वो याद करते जा रहे। ये हमारा परंपरा हो गया। जरूर आने वाला दिन में जो मनाया था, आज जो मनाया था, केवल याद करने के लिए नहीं, दिलों में रख के उन लोगों का बलिदान, उन लोगों का सेक्रीफाइस आने वाले दिन में भी हमारा धर्म रक्षण के लिए, हमारा परंपरा विश्वास को रक्षण करने के लिए हम कमिटमेंट से जाना बोल के हमारा सुझाव है। మీ అందరికీ ఈ వీరుల త్యాగాలు, తెలుగు సమస్యనా తోడుతోడ, వీరుల త్యాగాలు, సిక్ ఇవాళ ఎంత త్యాగపూరితమైనటువంటి చరిత్ర ఉందో భగత్ సింగ్ది ఒక మాట చెప్పదలుచుకున్నాను. జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు భగత్ సింగ్ జస్ట్ సెవెంత్ క్లాస్ అబ్బాయి. జనరల్ డయర్ వందల మంది మిలిటరీ అధికారులతో ప్రజల మీద విరుచుకుపడి తుపాకులతో కాల్చి వేలాది మందిని గాయపరిచినప్పుడు, వందల మందిని చంపినప్పుడు ఆ రక్తంతో తడిసినటువంటి మట్టిని తీసుకొని తెల్లారి భగత్ సింగ్ శపథం చేస్తాడు, నా భారత జాతి రక్తాన్ని కళ్ళ చూసిన డయర్ని మట్టు పెట్టేంత వరకు నిద్రపోనని చెప్పి ఆ సెవెంత్ క్లాస్ భగత్ సింగ్ శపథం చేస్తాడు. వాళ్ళ మిత్రులు రాజగురు, సుఖ్దేవ్, ఆజాద్, చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఆ కార్యక్రమంలో నిమగ్నమై చివరికి ఆ కార్యక్రమం నెరవేరుస్తారు. వాళ్ళు నెరవేర్చిన తర్వాత భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్కి ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష పడ్డప్పుడు వాళ్ళు కోరుతారు జడ్జెస్, మీ చివరి కోరిక ఏంటి, మీరు ఏం పిల్లలు మీరు తెలివగా చేసిండ్రు అని చెప్పి చర్చ జరుగుతూ ఉంటుంది. ఆనాటి పెద్దలు కనుక ఒక మాట చెప్తే ఆ ఉరిశిక్ష ఆగిపోయే ఆస్కారం కూడా ఉండే. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఉరిశిక్ష రద్దు చేయమనేటువంటి భావన కానీ, చేసిన పని తప్పనేటువంటి భావన కానీ ఎక్కడ లేకుండే. చివరి కోరిక ఏంటని చెప్పి అడుగుతారు. వాళ్ళు అంటారు, ఉరి కంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా, నా ఊహల ఊయలలో మరో జగత్ నిలిచిస్తుందని చెప్పినటువంటి మహనీయుడు భగత్ సింగ్. ఇలా పార్లమెంట్లో పొగబాంబులు వేసి వాళ్ళు చెప్తున్నప్పుడు, మేము చంపడం కోసం పొగబాంబులు వేయలేదు, మా అమరత్వం వృధా కాదు, మా త్యాగం వృధా కాదు, మేము చేసిన పని చాలా గొప్ప పని అని చెప్పి చెప్తారు వాళ్ళు.